నీట్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా 5th ర్యాంక్ క్లాస్ రూమ్ విద్యార్థిదే, 6th ర్యాంక్ క్లాస్ రూమ్ విద్యార్థిదే, 8th ర్యాంక్ క్లాస్ రూమ్ విద్యార్థిదే, 10th ర్యాంక్ క్లాస్ రూమ్ విద్యార్థిదే. ఎప్పటికీ నీట్ ర్యాంక్ శ్రీ చైతన్యతోనే. ఫ్లైట్ సీట్ నెంబర్ 11A ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సీట్ నెంబర్ పైనే చర్చ జరుగుతోంది. 2 రోజుల క్రితం అహ్మదాబాద్లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు బ్రతికి బయటపడ్డాడు. అయితే ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ ఫ్లైట్ సీట్ నెంబర్ 11A. ఇక ఈ సీట్ మిస్టరీ ఇప్పటిది కాదు. 27 ఏళ్ల క్రితం ఇదే విధంగా జరిగినటువంటి ఒక విమాన ప్రమాదంలోనూ 11A సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. అహ్మదాబాద్లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది మొత్తం చనిపోగా కేవలం రమేష్ విశ్వాస్ కుమార్ అనేటువంటి ఒక బ్రిటిష్ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విశ్వాస్ కుమార్ కూర్చున్నటువంటి 11A సీటు అత్యవసర ద్వారాల్లో ఒకదానికి దగ్గరలో ఉండడం ప్రమాదం నుంచి బయటపడడానికి వీలు పడిందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఘటన తర్వాత థాయ్ నటుడు, గాయకుడు రువాంగ్ సక్లాయ్ చుజాక్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ మారింది. దాదాపుగా 27 ఏళ్ల క్రితం డిసెంబర్ 11, 1998న థాయ్ ఎయిర్వేస్ విమానం దక్షిణ థాయిలాండ్లో దిగడానికి ప్రయత్నిస్తుండగా కూలిపోయింది. అందులోని 146 మంది ప్రయాణికుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మందికి గాయాలయ్యాయి. ఆ సమయంలో 11A సీట్లో కూర్చున్నటువంటి రువాంగ్ సక్కి మాత్రం ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా తప్పించుకున్నాడు. మళ్లీ ఇప్పుడు ఇలాగే జరగడంతో తాను షాక్ అయ్యానంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు రువాంగ్ సక్. ఆ విమాన ప్రమాదం తనకు పునర్జన్మ అని తెలిపాడు రువాంగ్ సక్. అయితే కొన్ని రోజుల పాటు ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోయినట్టుగా చెప్పారు. భయంతో 10 ఏళ్ల పాటు తాను విమానంలో ప్రయాణించలేదని గుర్తు చేస్తున్నారు. రువాంగ్ సక్ పోస్ట్ వైరల్ అవడంతో 11A సీటుపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది.